పాకిస్తాన్ ప్రజలకు ఇంటర్నెట్ కష్టాలు మొదలయ్యాయి. వాట్సాప్ సందేశాలు, ఈమెయిల్ మొదలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల వరకు ఏ ఒక్కటి టైంకి పూర్తిగాని దుస్థితి. కారణం ఇంటర్నెట్ స్పీడ్ తగ్గటమే. లక్షలాది మంది ఇంటర్నెట్ యూజర్లపై దీని ప్రభావం పడుతోంది. వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. కొన్ని రోజులుగా ఈ సమస్య తీవ్రమైందని స్థానికులు వాపోతున్నారు. దీనికి ప్రభుత్వమే కారణమని ఆరోపణలొస్తున్నాయి. పాకిస్తాన్లో 11 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. ఇది ఆ దేశ జనాభాలో దాదాపు సగం. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటానికి సోషల్ నెట్వర్క్లను ఎక్కువగా వినియోగిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. దీంతో ఫిబ్రవరిలో పార్లమెంట్ ఎన్నికల వేళ సోషల్ మీడియాపై పాకిస్తాన్ ఉక్కుపాదం మోపింది. అప్పటి నుంచి వాటి వినియోగం విషయంలో నెటిజన్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ పడిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బలహీనంగా మారిన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఈ పరిణామాలతో $300 మిలియన్ నష్టం వచ్చే ప్రమాదం ఉందని ఐటీ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పాకిస్తాన్ సాఫ్ట్వేర్ హౌస్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వమే జాతీయ ఫైర్ వాల్ను ఏర్పాటు చేస్తోందని, ఇది కాస్త ఇంటర్నెట్ మందగమనానికి దారితీస్తోందని ఆరోపించింది. గత వారంతో పోలిస్తే ఇంటర్నెట్ వేగం ఇప్పుడు 40% తక్కువగా ఉందని, ఒక్కోసారి ఇది 80%కి చేరుకుంటోందని ఇస్లామాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుతున్న ఓ డిజిటల్ నిపుణుడు తెలిపారు. అయితే దీని వెనుక ప్రభుత్వ పాత్రేమీ లేదని, ఇంటర్నెట్పై ఎటువంటి ఆంక్షలు విధించలేదని పాకిస్తాన్ ఐటీ శాఖ సహాయ మంత్రి షాజా ఫాతిమా వివరణ ఇచ్చారు. VPN వాడకం వల్ల కొన్ని సందర్భాల్లో ఫోన్లలో ఈ సమస్య తలెత్తుతోందన్నారు. సమస్యకు మూల కారణాన్ని కనుగొనేందుకు అధికారులు పనిచేస్తున్నారని, సైబర్ సెక్యూరిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.